ఈ ప్రాపంచిక విజ్ఞానము ద్వారా తనకున్న సమస్యలన్నీ పరిష్కరించుకోగలిగినానని తృప్తి చెందేలోపే అంతకు రెట్టింపుగా నూతన సమస్యలు ఉత్పన్నమవుతూనే ఉన్నాయి. రెట్టింపుగా నూతన సమస్యలు ఉత్పన్నం అవడమే కాక ముందు ఈ సమస్యల వలన ఏర్పడే శాంతి సంగతి దేవుడెరుగు. అంతకుముందున్నటువంటి స్వల్ప శాంతిని కూడా అశాంతిగా మార్చుకొనుచున్నాడు. అంతేగాక ప్రాపంచిక సమస్యలకై తను అనుసరించే ఈ జ్ఞాన సహాయంతో పరిష్కరించుకునుట అటుంచి చివరకు తానే సమాజానికి ఒక సమస్యగా తయారవుట ఏర్పడినది. దీనికి కారణం మానవుడు తన జ్ఞానాన్ని ప్రాపంచిక పరంగా వినియోగించుకొని బహిర్ముఖ తత్వానికి ఆకర్షితుడవుటయే. ప్రపంచమే అస్థిరమైనప్పుడు మన ఆకర్షణ వికర్షణగా వికటించుటలో మనకు ఆశ్చర్యమేముంది? శ్రోతలు ఒకటి గమనించండి. నేటి ప్రాపంచిక విజ్ఞానాన్ని కించపరచడం కానీ, లేక అనవసరమని కానీ, లేక నిరుపయోగమైనదని కానీ చెప్పడం నా ఉద్దేశ్యం కాదు. ఒకవైపు ప్రాపంచిక విజ్ఞాన ఫలాలు అనుభవిస్తూ నిందించడం ధర్మము కాదు. ఈ జ్ఞాన ఫలాలు స్థిరమైనవా అని ప్రశ్నించుకుంటే వీటిలో కొన్ని ఫలాలు మానవానికి మేలా లేక కీడా అని నిర్ధారణ కూడా చేయవలసి వస్తుంది. ఇది నిజం కాదా? ఈ స్థితిలో ఈ జ్ఞాన ఫలాలు విశ్లేషణ చేయడం యందు తప్పు ఏమాత్రము లేదని నా నిర్ణయం. విశ్లేషణ వేరు, విమర్శించడం వేరు.